అప్పుడు ఫిస్క్ అయిపోయాను. పేమెంట్ మొత్తం వచ్చిందా రాలేదా? వెరీ గుడ్ ప్రొడక్షన్, వెరీ గుడ్. జర ఫూలోళ్ళు మంచిగానే చూసుకోరు నిన్ను, అంటే పువ్వు లెక్క చూసుకోరు. మందిలకు పోతురా మరి? ఇంతకు ముందు పోయినరా వీళ్ళిద్దరు మందిలకు? అంటే జనాల్లోకి ఇప్పుడు మాల్స్కి వెళ్ళామన్నా, మాల్స్కి వెళ్ళాము, విజయవాడ, కాకినాడ, వైజాగ్ అయితే వెళ్ళేసి వచ్చాము కాలేజ్ వాళ్ళతో అయితే అయ్యింది. కాలేజ్ మాల్స్ ఈమె ఫోటో పెడితే అందరు వస్తారు అనుకో, ఊతంతా ఊరుకొస్తారు ముందుగాల. మళ్ళీ ఎక్స్ట్రా ఉండాలి కదా, ఖాళీ చూసి వస్తారు ఓకే. ఆడికి వచ్చినాక వీళ్ళు ఏది మాట్లాడతారు ఎక్కువ? పాటలా? పాట వచ్చిన తర్వాత అయితే డాన్స్, పాటలు. మంచిగా డాన్స్ చేస్తావా? క్లాసికల్ డాన్సర్ ఫస్ట్. క్లాసులకి వెళ్ళే నేర్చుకున్నావా మొత్తం? టీచర్ కూడా, ఐ వాజ్ అ టీచర్. టీచరా? ఐ వాజ్ బిఫోర్ అన్ యాక్టర్. ఏం పాఠాలు చెప్తుంటే సజ్బెట్కు? కూచిపూడి డాన్సర్, భరతనాట్యం, క్లాసికల్ భరతనాట్యం, కథక్, ఒడిస్సీ, ఫోక్ డాన్సెస్ కూడా, లైక్ బాలీవుడ్ కూడా. యా, మాస్ ఆల్సో, ఐ క్యాన్ డూ మాస్ డాన్స్ ఆల్సో. నాకు టాలీవుడ్ స్టైల్ డాన్స్ చాలా చాలా ఇష్టం. ఐ డాన్స్డ్ ఇన్ దిస్ మూవీ ఆల్సో, దట్ మాస్ డాన్స్. సో మంచిగానే పట్టినవే, నెమరి కారట్ బాగానే పని చేస్తున్నావు. మంచిగానే షార్ప్ ఉన్నది, అర్థం కాకుండా కూడా ఇట్లా చూస్తున్నది మంచిగా మిడతలేక. అంటే ఒక యాంటీనా వస్తుంది చూడు, సింగల్ రాగానే ఇట్లా చూస్తుంది. ఏమనుకుంటున్నారు అసలు? ముందే నాది అర్థం కాదు, మళ్ళీ ఏమంటున్నారు అనేది ఒక చిన్న ఇది ఉంటుంది కదా. మన పుట్టగానికి అయితే మొత్తం అర్థమైంది. మరి అర్థమైంది, మీరు చెప్పేది అర్థమైతా ఉంది, బట్ మధ్య మధ్యలో కొత్తగా ఉన్నాయి. ఏం కొత్తగా ఉన్నాయి? ఫరమ చెత్తగా ఉన్నాయి. కెమెరా ఉంది కదా, అట్లా అనకూడదు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ తోని సినిమాలో ఏం నేర్చుకున్నట్టు అనిపించింది? సో క్యారెక్టర్ పేరు సిద్ధు అండి సినిమాలో. నేను ఏం నేర్చుకున్నా అంటే, ఇప్పుడు మనం జనరేషన్ చూస్తే ఒక రకంగా, అంటే కళ్యాణం సార్ ఫ్యాన్ అను, సిద్ధు సిద్ధార్థ రాయ్. పవన్ కళ్యాణ్ కదా, అందరికి ఇష్టం కదా ఆయన అంటే. ఒక రకంగా చూస్తే అండి, ఇప్పుడు జనరేషన్ మనం కోవిడ్ తర్వాత ప్రత్యేకంగా చూస్తే చాలా మందికి ఇప్పుడు జనాల్లోకి వెళ్ళి 10 మందితో కొత్త వాళ్ళతో మాట్లాడి ఉండడం అనేది సోషల్ యాంగ్జైటీ ఎక్కువైంది. సో కొంచెం సిద్ధార్థ్ అనే పాత్ర కూడా సార్ అట్లే కొంచెం డిజైన్ చేశారు. అంటే అరే నేను కూడా కొంచెం ఇట్లా ఇబ్బంది పడతా కదా కొంతతో మాట్లాడాలంటే. ఇక్కడ ఏంటంటే ప్రేమ చెప్పడము చాలా మంది భయపడతారు కదా. చాలా మంది రౌడీ గుండెగాళ్ళు కూడా అరే నువ్వు చెప్పు పోరా, పైసలు ఇస్తా, నలుగురు నేసేయమంటే పోతాడు, కానీ ఒక్క ముచ్చట చెప్పమంటే వాళ్ళతో అంత భయం అన్నట్టు లేడీస్. సో అది కొంచెము ఒక రకంగా ఆ ఫీలింగ్ అర్థం చేసుకున్నా, ఓ ఎలా ఉంటుంది ఎలా అనేది. అవును, అంటే ఇద్దరు మంచిగా గువ్వగోరింక లెక్క సెట్టింగ్ అయ్యారు, కానీ మళ్ళా అంతే రీతిలో మీకు తగ్గట్టే ఉన్నాడు. మరి డైరెక్ట్గా అంటే టోఫీ పెట్టుకొని ఇట్లా దూరం కూర్చొని తీసుకురండి అన్నట్లేదు. నువ్వు ఆగా నేను చేసి చూపిస్తా అన్నట్టు. అవును, అట్లేం చేస్తుండ. అవును, సెట్లో అయినా సీన్ ఎలా ఉండాలి అనేది ఇద్దరం, హీరోయిన్ ఎలా చేయాలా, హీరో ప్రతి పాత్ర ఎలా చేయాలని ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు. అంటే దానివల్ల మాకు కూడా చాలా హెల్ప్ అయింది. మళ్ళీ మీకెవరే ఆదర్శం డైరెక్టర్లలో? పురిజనాథ్ గారు అంటే చాలా ఇష్టం అండి. సంజయ్ లీలా బన్సాలి గారు చాలా ఇష్టం. అక్కడ బాలీవుడ్ నుంచి సంజయ్ లీలా బన్సాలి గారు. మళ్ళీ ఇక్కడ హీట్ అయినాక అక్కడ దిక్కుపోతావా? ఛాన్సెస్ ఉంది. అమ్మమ్మలు అక్కడనే కదా, అమ్మమ్మలను పట్టుకుంటే అయిపోయా.